జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడమై మహబూబాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారని ఎమ్మెల్యే మురళీ నాయక్ తెలిపారు. బీఆర్ఎస్కి జూబ్లీహిల్స్ తీర్పు చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ర్యాలీగా జూబ్లీహిల్స్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలతోటి ఈరోజు ప్రజల గుండెల్లో నాటుకుపోయి జూబ్లీహిల్స్ లో 25,000 పైచిలకు మెజార్టీ తోటి ఈరోజు మనకి బహుమతిగా వారు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ప్రజలు ఎంతసేపు సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్నారు కానీ ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనే నానుడు ఉండేది. కానీ నిన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ప్రజలకు తెలిసి వచ్చింది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒకరికో ఇద్దరికో సంక్షేమ పథకాలు అందుతూనే ఉన్నాయి. అందిన సంక్షేమం అభివృద్ధే ఈ రోజు గెలుపుకు నాంది అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. బిల్లా రంగాలు ఎన్నో మాయ మాటలు చెప్పి ప్రజల గుండెలు దోచుకుందామని చెప్పేసి ఎన్ని రకాల మాట్లాడినా కూడా ప్రజలు వాటికి స్పందించలేదు. కేవలం జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేసి గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని ప్రజలు వారిని ఆయనను గుండెల్లో పెట్టుకొని ఈ రోజు 25,000 పైచిలకు మెజార్టీ అంటే మాటలు కాదు. కాంగ్రెస్ విజయం బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు. ఏదో మిడిమిడి జ్ఞానంతో బీఆర్ఎస్ నాయకులు గత చేసినటువంటి నాటకాలన్నీ బూటకాలే. అందుకే ప్రజలు మంచి తీర్పు ఇచ్చేసి ఈసారి మన కాంగ్రెస్ పార్టీని విజయ పథకంలో ఎక్కించారు. సో కాంగ్రెస్ పార్టీ విజయం బీఆర్ఎస్ కు చెంపపెట్టయిందని సంగతి మీరందరూ గమనించారు.